హలో అండి. నేను మీ రాఘవరావుని. జగన్‌మోహన్ రెడ్డి మనిషి అయితే కాదండి. గోముఖ వ్యాఘ్రం. అంటే మనిషి ఎంత హీనంగా ఉంటాడో, హీనాతిహీనంగా ఉంటాడో, అటువంటి పైకి ఆవు మొహం కప్పుకున్న ఒక పులి లాంటి వ్యక్తి. రాక్షసుడు. ఎందుకు చెప్తున్నా అంటే నేను, జగన్‌మోహన్ రెడ్డి తన సాక్షి టీవీలో ఒక వెధవ, కొమ్మినేని అనే ఎదవ డిబేట్ పెట్టాడు. డిబేట్ పెట్టి, ఆ డిబేటులో మాట్లాడాడు కృష్ణరాజు అనే వెధవ. అమరావతి దేవతల రాజధాని కాదు, వేశ్యల రాజధాని అని అన్నప్పుడు వీడేమనాలి? కొమ్మినేని తప్పండి, అట్లా అనకూడదు. ఇంకేదో మీరు కొటేషన్ పెట్టండిగా, అంతేగాని మీరు అట్లా మాట్లాడకూడదు. చుట్టుపక్కల ఉంటే వేశ్యలు గృహాలు ఉండొచ్చు. పలానా పేపర్‌లో వచ్చింది అనొచ్చు గానీ, డైరెక్ట్‌గా అమరావతి రాజధాని, వేశ్యల రాజధాని ఎట్లా అంటాడు? అనేటట్లు ఈ కొమ్మినేని గాడు ఎంకరేజ్ చేసి, ఆ! అవును కదా! ఆ పేపర్‌లో దాంట్లో ఏశారు కదా! దీంట్లో ఏశారు కదా! నిజమే అన్నట్టు తందన పాడిన వ్యక్తి నీ వెనకేసుకొస్తున్న, ఆ కొమ్మినేనిని వెనకేసుకొస్తున్న ఈ దుర్మార్గుడు జగన్‌ని ఏమనాలండి? అసలు వీడు మనిషేనా? మనిషి కాదని కన్ఫర్మ్ అయిపోయిందండి. తన తల్లిని, చెల్లిని ఏ రోజైతే రోడ్డున పడేశాడో, ఆ రోజే తెలిసిపోయింది. ఇతనికి జగన్‌మోహన్ రెడ్డి అనే ఒక 420కి స్త్రీల పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేదని తేలిపోయింది. అటువంటి నీచ వ్యక్తి ఈ రోజున అమరావతి స్త్రీల గురించి అంత నీచంగా మాట్లాడితే, వాళ్ళ గురించి క్షమాపణ చెప్పకుండా, తప్పైపోయింది అనకుండా, వారి గురించి ఒక్క మాట ప్రస్తావన తేకుండా, కేవలం కొమ్మినేనిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. అతనికి 70 సంవత్సరాల వయసు. ఈ వయసులో అరెస్ట్ చేయడం సబబా? అతనికి ఆరోగ్యం బాగుండదు. అతనికేం సంబంధం లేదు అని ఈ ఎదవ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. జగన్‌మోహన్ రెడ్డి ఎదవ సర్టిఫికేట్ ఇస్తున్నాడండి. ఇంతకన్నా నీచం ఉంటదా? ఇటువంటి వ్యక్తిని ఇంకా ఆరాధిస్తున్న ఈస్ అతని అతని ఎనకాతల పడి కామెంట్లు చేస్తున్న నిష్ట దరిద్రులారా! ఓ వైసీపీ, పేటీఎం కుక్కల్లారా! ఎప్పుడు మారతార్రా మీరు? ఒక స్త్రీని పట్టుకుని వేశ్య అని మాట్లాడిన ఎదవలను పట్టుకుని ఏమంటార్రా? అంతేలే, మీరు కూడా అంతే గదా! మీరు కూడా కామెంట్స్ అలాగే పెడతారు కదా! అంతే, యథా రాజా తథా ప్రజ. ఆ నీచుడు ఎట్లా ఉన్నాడో వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా జగన్‌మోహన్ రెడ్డి, మీరు కూడా అట్లాగే ఉంటారు. అలాగే మసలుకుంటారు. తెలుగు ప్రజలారా గమనించండి. ఇటువంటి వ్యక్తిని మరలా మనం అభిమానించి పొరపాటున ఓటు వేస్తే వచ్చే ఒక 5 సంవత్సరాల పాటు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అటువంటి నీచ నికృష్టమైన వ్యక్తి ఈ జగన్‌మోహన్ రెడ్డి. అతను మాట్లాడే మాటలు ఆహ్, ప్లస్ కూడా కాదండి, ఎక్స్‌లో పెడుతున్నాడు. ట్విట్టర్‌లో పెడుతున్నాడనమాట. ఇట్లా చంద్రబాబు అట్లా రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తున్నారో, న్యాయంగా పరిపాలన చేస్తున్నారో అనేది కోర్టులు తేలుస్తాయి. మీరు మాట్లాడితే కోర్టుకెళ్తారు కదా! మీరు బాగా దొబ్బేశారు. ప్రజల డబ్బు దొబ్బేసి, కొల్లగొట్టేసి 5 సంవత్సరాల్లో లక్షల కోట్లు దోచేసుకున్నారు. మీరు ఆ లక్షల కోట్లతో కోర్టులకెళ్తారు మీరు. మీరు కోర్టు మీరు చిన్న కోర్టుకెళ్ళరు. అంతా సుప్రీం కోర్టుకెళ్ళిపోతారు. పెద్దానికి డైరెక్ట్‌గా బెయిల్ ఇచ్చేయమని. సుప్రీం కోర్ట్ బాగా ర వాతలు పెడుతుంది బాగా. అయినా మీకు సిగ్గు రాదు. మీకేంటంటే డబ్బులున్నాయి గదా! మేమేమైనా చేయొచ్చని అహంకారంతో ఉన్నారు. ఎల్లకాలం ఆ డబ్బులు మీ దగ్గర ఉండవు. ఇలా కోర్టులు తగలాడతారు. అంతా కరిగిపోయిన తర్వాత మీ బతుకు బస్ స్టాండే అని తెలుసుకోమని జగన్‌ని హెచ్చరిస్తూ, జగన్ జాగ్రత్తగా ఉండు. మంచిని మంచిగా చూడు. న్యాయంగా మాట్లాడు. నీ ఇంట్లో మహిళ ఒకటి, బయట మహిళ గాదు. నీ ఇంట్లో మహిళ అంటే తల్లిని, చెల్లిని వదిలేసావు. నీ భార్యనంటే నువ్వు ఊరుకుంటావా? చెప్పు. చెప్పు నువ్వు. నీ భార్యనంటే ఊరుకుంటావా నువ్వు? ఒక్కసారి ఆలోచించు. తెలివిగా గమనించి ఇటువంటి నీచ నికృష్ట
గమనించమని, ఇటువంటి వెధవల్ని దూరంగా పెట్టమని వేడుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన. జై హింద్.